So, hello everyone. Hello everyone, we are discussing about the normal contact force. Normal contact force is also type of force. సో మనం ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతామో అక్కడ కాంటాక్ట్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సపోజ్ మనం ఒక బ్లాక్ని మూవ్ చేసాం అనుకోండి, మనం ఒక బ్లాక్ని మూవ్ చేస్తున్నాం అనుకోండి, ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఈ బ్లాక్కి కాంటాక్ట్ అవుతున్నాం. సో ఇలా మనం కాంటాక్ట్ అవుతే ఏమవుతుంది, ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో మనం ఎక్కడైతే కాంటాక్ట్ అవుతామో అక్కడ కాంటాక్ట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సపోజ్ మనం చైర్లో కూర్చుంటే ఏమవుతుంది అక్కడ, సో చైర్కును మనకి మధ్య కాంటాక్ట్ ఉంది కదా, అక్కడ కూడా కాంటాక్ట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఫిజిక్స్లో ఎక్కడైతే మనం బాడీ ఇంకో బాడీతో కాంటాక్ట్ అవుతామో అక్కడ కాంటాక్ట్ ఫోర్స్ అప్లై చేయబడుతుంది. సో వెన్ ఎవర్ సో నీ బాడీ కాంటాక్ట్ విత్ ది అదర్ బాడీ, సో దట్ సో సో దట్ ద కాంటాక్ట్ ఫోర్స్ is developed. సో దిస్ కాంటాక్ట్ ఫోర్స్ ఈజ్ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. మన ఎక్కడైతే కాంటాక్ట్ ఫోర్స్ అయితే ప్లేస్ను ఇది ఏ కాంటాక్ట్ ఫోర్స్, నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో దిస్ ఫోర్స్ వెన్ ది టూ బాడీస్ కాంటాక్ట్ ఈచ్ అదర్. సో ఎప్పుడైతే టూ బాడీస్ కాంటాక్ట్లో ఉంటాయో అప్పుడు నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో దీన్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే, సపోజ్ మనం ఈ యొక్క బ్లాక్ని పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ఏ మైక్రోస్కోపిక్ లెవెల్, అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఆటమ్స్ ఉంటాయి కదా, ఈ ఆబ్జెక్ట్లో మన హ్యాండ్లో కూడా ఆటమ్స్ ఉంటాయి కదా, నథింగ్ బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ డీప్లీ మైక్రోస్కోపిక్ లెవెల్. సో అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఆటమ్స్కి న్యూక్లియస్ మధ్య స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ అనేది డెవలప్ అవుతుంది. డ్యూ టు స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ ద నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. సో ఏమవుతుందంటే ఈ స్ట్రాంగ్ న్యూక్లియస్ ఫోర్సెస్ వల్ల ఈ ఆటమ్స్ మధ్య స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో హియర్ అయితే బ్లాక్. సో ఈ బ్లాక్ ఒక టేబుల్ పైన సపోజ్ in between table and block. So this is a contact area. So this is a contact area between block and table, right? So ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది, కాంటాక్ట్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది, నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో ద నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. నార్మల్ మీనింగ్ ఇది పర్పెండిక్యులర్. సో ఇట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. ఇట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. ఏ విధంగా ఉంటుంది నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్, ఆల్వేస్ పర్పెండిక్యులర్ యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఇస్ ఆల్వేస్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో నెక్స్ట్ ఇంకేంటి, ఇట్ ఇస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది కాంటాక్ట్. సో ఇట్ ఇస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది కాంటాక్ట్ అండ్ ఇట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. సపోజ్ ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఒక బ్లాక్ ఉంది. సో దీనికి నార్మల్ కాంటాక్ట్ ఏ విధంగా డిఫైన్ చేస్తారు, సో నార్మల్ కాంటాక్ట్ అనేది మనకు తెలిసినంత వరకు ఇట్ ఇస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ కదా. ఈ కాంటాక్ట్ సర్ఫేస్ అయితే ఉందో దీనికి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి నేను, ఓకేనా. నెక్స్ట్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది కాంటాక్ట్. సో ఎప్పుడు కూడా ఇది కాంటాక్ట్కి అవే ఫ్రమ్ ది కాంటాక్ట్ ఫోర్స్ అనేది. ఇది ఆల్వేస్ అవే ఫ్రమ్ ది కాంటాక్ట్ అండ్ ఇట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో నెక్స్ట్ హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ది నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ది నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. Suppose here it is a block, so it is resting on a table or any surface. So here I am applying the force F. So here the force F is equal to mg.
ది మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ m. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ యూ టు డ్రా ది ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమవుతుంది దీనికి? సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫోర్స్ అప్లై అవుతుంది ఇక్కడ. సో డౌన్వర్డ్ డైరెక్షన్ అప్లై అవుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్ mg. ఓకే, సో నార్మల్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా అవే ఫ్రమ్ ది సర్ఫేస్. సర్ఫేస్ నుంచి అవే ఫ్రమ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఇది mg. నార్మల్ ఫోర్స్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది కాంటాక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది స్టేషనరీ ఉంది అండ్ నథింగ్ బట్ ఇట్ రెస్టింగ్ ఆన్ టేబుల్. సో మూవ్ అవ్వట్లేదు. సో మూవ్ అవ్వట్లేదు అంటే ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు అంటే అది ఏ లా చెప్తుంది? ఫస్ట్ లా, న్యూటన్ ఫస్ట్ లా. ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్, సో అక్కడ రెస్ట్ లో ఉందంటే అక్కడ ఏ లా అప్లై అవుతుంది? న్యూటన్ ఫస్ట్ లా. సో న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? సో ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ది ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫోర్సెస్ ఏమి యాక్ట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. నార్మల్ ఫోర్స్ అండ్ నెక్స్ట్ టూ గ్రావిటేషనల్ ఫోర్స్, టూ ఫోర్సెస్. మనం ఏం రాయొచ్చు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ mg. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఫిజికల్ 0. సో n మైనస్ mg ఈక్వల్ 0. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు? n మైనస్ 2mg రాయొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు? n ఈజ్ ఈక్వల్ టు 2mg. ద నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ n ఈజ్ ఈక్వల్ టు 2mg. ఆన్సర్ n ఈజ్ ఈక్వల్ టు 2mg. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. ఆబ్జెక్ట్ ఇచ్చిండు, దానికి ఫోర్స్ అప్లై చేసాం. సో దానికి ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్? సో ఇది ప్రాసెస్. ఫస్ట్ మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో దీని నుంచి మీరు సో ఏది అప్లై అవుతుంది ఇక్కడ? ఇది ఆబ్జెక్ట్ స్టేషనరీ, నథింగ్ బట్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది. అప్పుడు ఫిజికల్ 0 కండిషన్. ఈ కండిషన్ అప్లై చేసి మనము సో నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది సో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తామో తెలుసుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ది నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా దీని గురించి ఎగ్జాంపుల్స్ ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఓకే.